డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు అని బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. తెలంగాణలో ఈ కేసు గత వారం రోజులుగా చాలా పిచ్చ హైప్లో ఉంది. పొలిటికల్గా సంజయ్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని కొంతమంది భావిస్తూ ఉంటే, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి అంటగడుతూ అసలు భగీరథ్ని రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టి కాపాడుతున్నాడు అని మాట్లాడుతున్న బక్క జడ్సన్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే నిన్న హైకోర్టులో బండి భగీరథ్ వేసుకున్న ఒక పిటిషన్ తనకు ముందస్తు బెయిల్ గ్రాంట్ చేయాలి అని చెప్పిన దాంట్లో నిన్న వాదోపవాదాలు అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగాయి. అందులో 2 ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆ 2 విషయాలతోటి బండి భగీరథ్ ఇక తప్పించుకోవటం కష్టం అన్నట్టుగా ఉంది. అసలు ఏమిటి ఆ 2 పాయింట్లు అనంటే గనక, ఒకటి, ఆ బాలిక మైనర్ బాలిక కాదు, మేజరే అని సోషల్ మీడియాలో విపరీతంగా ఈ బండి భగీరథకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ మొత్తం బాగా హైప్ చేయటం మొదలుపెట్టారు. ఆవిడకి 3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయని, ఎప్పుడో ఒక కారు యాక్సిడెంట్ కేసులో ఒక రకంగా ఏజ్ నమోదు చేయబడింది అని, ఆవిడ బర్త్ సర్టిఫికెట్లో ఒక రకంగా ఉందని, ఆధార్ కార్డులో మరొక రకంగా ఉంది. దాంతోపాటుగా అది ఆవిడ హనీ ట్రాప్ చేసి ఈ బండి భగీరథని భయాందోళనకు గురి చేస్తే గతంలో ఈయన ఒక 50,000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చినట్టుగా కూడా మరి హైకోర్టులో కూడా కొన్ని సాక్ష్యాధారాలను కూడా చూపించారు. కాకపోతే ఆ రెండిటికి విఘాతం ఏర్పడింది హైకోర్టులో. బండి భగీరథ్ తరపున వాదించిన నిరంజన్ రెడ్డి రెండింటిని సక్సెస్ఫుల్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. కాకపోతే విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, ఎవరైతే మైనర్ బాలిక కాదు అని సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ చేసుకొచ్చారో, అది సోషల్ మీడియా నమ్మితే నమ్ముద్ది, జనాలు నమ్మితే నమ్ముతారు. మరి హైకోర్టు నమ్మాలని రూల్ ఏం లేదు కదా. హైకోర్టుకు వచ్చిన ఆధారాల ప్రకారంగా చూస్తే మైనర్ బాలికే 17 సంవత్సరాల 3 నెలలు మాత్రమే, అంటే 18 సంవత్సరాలకు లోపే ఉంది అనేది ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. హైకోర్టు ఖచ్చితంగా మైనర్ బాలికే నమ్మింది. అంటే ఇక పోక్సో చట్టం కింద కేసు పెట్టడం సరైందే. మరి పోక్సోలో అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, తర్వాత విచారణ జరగాలి. కానీ ఈయన అబ్స్కాండ్లో ఉన్నాడు. బండి సంజయ్ కూడా తన పేరుని వాడుకొని సోషల్ మీడియాలో హైప్ చేస్తున్నారు, నా పేరుని వాడొద్దని చెప్పండి అని కోర్టు దాకా వెళ్ళాడు. కానీ తన పవర్ని ఉపయోగించి బండి భగీరథని అయితే తప్పించగలిగాడు. అంటే తండ్రి సహాయం లేకుండా భగీరథే అండర్ గ్రౌండ్కి వెళ్ళి తాకున్నాడు అని అంటే ఇందులో నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు ఎవరు లేరు. అంతకంటే పిచ్చోళ్ళు ఎవరు ఉండరు కదా. అంటే తన తండ్రికి ఉన్న అధికారాన్ని వాడుకునే అవకాశం భగీరథకు ఉంటుంది. కానీ ఇదిగో పలానా ఆయన కొడుకు అని చెప్పకూడదని మాత్రం కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. మరి మరొక రకంగా ఇక్కడ జరుగుతుంది ఏమిటి అని అంటే, ఆ మైనర్ బాలిక ఫోటోలు కానీ తల్లిదండ్రుల ఫోటోలు కానీ సోషల్ మీడియాలో కూడా బాగా హైప్ చేస్తూ వాటిని కూడా విచిత్రంగా తిప్పి వాళ్ళకు కూడా కొంత పరువు నష్టం కలిగే విధంగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టబడ్డాయి. మరి ఆ బాలిక తల్లి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కానీ ఆవిడ మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళింది వాటన్నిటిని తొలగించాలని. ఇప్పుడు ఆల్రెడీ అవి తొలగించే పని మీద ఉన్నారు. వాళ్ళ ఎవరైతే దాని మీద కొంచెం అభ్యంతరకరంగా వీడియోలు పోస్టులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా కనపడుతుంది. ఇక విచిత్రమైన అంశం మరొకటి తెరపైకి వచ్చింది ఏమిటి అంటే, ఆ కుటుంబం లేదు ఆ బాలికే ఈ బండి భగీరథని హనీ ట్రాప్ చేసింది. హనీ ట్రాప్ చేసి ఈయన దగ్గర నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నం చేశారు. ముందుగా పెళ్లి చేసుకొని మరి బండి సంజయ్కు ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం అనుభవించవచ్చు, హోదా అనుభవించవచ్చు అని అనుకున్నారని, అదేదో కొంచెం బెడ్స్ కొట్టడంతో 5 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారని, దానికి భయాందోళనకు గురైపోయిన బండి భగీరథ్ చిగురుటాకులాగా వణికిపోయి ఆ బాలికి 50,000 రూపాయల డబ్బులు ఇచ్చాడని వీటన్నిటిని ఆయన కూడా కేసు పెట్టాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసు పెట్టడానికి ఆ బాలిక తల్లి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ కేసుని బాగా డ్రాగ్ చేశారు పోలీసులు కూడా. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండి. మరి రేవంత్ రెడ్డి ప్రమేయం ఇందులో ఉన్నా లేకపోయినా మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రమేయం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందిగా, ఉండకుండా ఉంటుందా? తనకున్న పవర్ని వాడుకోడా, అలా వాడుకునే కదా ఇప్పుడు అండర్ గ్రౌండ్కి తీసుకెళ్ళింది. అందుకని ఈయన కూడా ఎదురు కేసు పెట్టారు. ఆ కేసు కంటే 1 గంట 2 గంటల ముందుగా వీళ్ళ కేసు వచ్చేటట్టుగా మేనేజ్ చేసుకోగలిగారు. కానీ అసలైన విషయం ఏమిటి, బాలకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా
కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినా నిన్న కోర్టులో మరొకటి బయటకు వచ్చింది. 50,000 రూపాయలు డబ్బులు ఏవైతే ఆ బాలికకు ఇచ్చాను అని బండి భగీరథ్ తరపు లాయరు చెప్పాడో దానికి ప్రతిగా వీళ్ళు సగమే నిజం చెబుతున్నారు, సగం అబద్ధం చెబుతున్నారు అని మరి ఆ బాధితుల తరపు పీపీ గారు గట్టిగా వాదించగలిగారు. ఆ 50,000 రూపాయల డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే, అవి తిరిగిచ్చారు అనేది కూడా ఉంది, దాన్ని మాత్రం వీళ్ళు హైడ్ చేసి పెట్టేశారు. అంటే హ్యాండ్ లోన్ తీసుకున్న డబ్బులు ఖర్చు మరి అవసరానికి వాడుకున్న తర్వాత వాళ్ళ దగ్గర తిరిగి వచ్చినప్పుడు తిరిగి ఇచ్చిందో, 50,000 రూపాయలు తిరిగి కూడా ఇచ్చిందని, ఇంకా తర్వాత ఫామ్ హౌస్లో కానీ మిగతా చోట్ల కానీ ఆ బాలికని లైంగికంగా వాడుకున్నాడు అనే దాని మీద కూడా బాగా విపరీతంగా చర్చ అయితే నడుస్తుంది. అలాగేం కాదు, ఆవిడ ఇష్టపూర్వకంగానే వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ జరిగింది బండి భగీరథ కూడా ఒప్పుకున్నట్టే కనపడతా ఉంది. చూసారా మీరు ఈ వీడియోలో కానీ ఈ ఫోటోల్లో కానీ చూస్తే ఆ బాలిక తనంతట తాను సొంతగానే మద్యం సేవిస్తున్నట్టుగా ఉంది. అంటే తర్వాత మ్యాటర్ కూడా తనంతట తాను సొంతగానే జరిగింది అన్నట్టుగా చెబుతుంది. కాకపోతే తనంత తానుగా జరిగినా లేకపోతే వేరే రకంగా జరిగినా మైనర్ బాలికల జోలికైతే వెళ్ళకూడదు, అదైతే కనపడుతుంది కదా. ఆల్రెడీ మన భారతదేశంలోనే చట్టాలు కానీ లేకపోతే మిగతా శిక్షలు కానీ ఇవన్నీ బాగా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఎందున ఈ 498A కేసులు వచ్చిన తర్వాత నుంచి, ఎందుకంటే అనాది కాలంగా వాళ్ళు బాగా అణచివేయబడ్డారు కాబట్టి ఈ రోజున వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది అనుకోవచ్చు మనం. ఏది న్యాయం మగాడి వైపే ఉన్నా కానీ ఎక్కువగా ఆడదానికే సింపతి ఎక్కువ లభిస్తుంది అనేది ఇక్కడ బాగా బయట సమాజంలో ఉన్న నానుడి. ఆ రకంగా చూసినా ఆవిడే ఇష్టపడి వచ్చినా కూడా మైనర్ బాలిక అనగానే ఇక పోక్సో చట్టం అట్రాక్ట్ అయిపోయింది. అలా కాకుండా ఏం జరుగుతుంది, దీన్ని మరి భగీరథ్ మాత్రం ఎందుకని తెలుసుకోలేకపోయాడు. నిజంగా ఆ బాలిక మైనర్ బాలిక మేజర్ బాలిక అనేది మరి ఈయన ఇప్పుడైతే ప్రూవ్ చేయడానికి కొన్ని సర్టిఫికెట్లన్నీ తీసుకొచ్చాడు, కానీ కోర్టులో మాత్రం అవన్నీ నిక్కచ్చిగా నిర్ద్వందంగా తిరస్కరించబడ్డాయి. ఈ 2 పాయింట్లతోటి బండి భగీరథ్ పూర్తిగా ఇరుక్కుపోయినట్టే. బండి సంజయ్ కూడా ఈ కేసు రాగానే ఆయన తీసుకొచ్చి మరి చట్టం ముందు అప్పచెప్పి ఆ తర్వాత మిగతా వ్యవహారాలు చూసుకుంటే ఆయన పరువు కూడా దక్కుండేది. కానీ బండి సంజయ్ కూడా అలాంటి ప్రయత్నాలు ఏం చేయాల, ఏదో రకంగా తప్పించే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి సెటిల్మెంట్ చేసుకుందాం రమ్మని చెప్పి ఆ ఫ్యామిలీని పిలిచి సంజయే బాగా భయపెట్టాడు బండి సంజయ్ అనేది కూడా కొంత ప్రచారం నడుస్తుంది. ఇన్ని వ్యవహారాల నడుమ నిన్న కోర్టు అయితే తేల్చింది, ఆ బాలిక మైనర్ బాలికే, 17 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ఆమె వయసు. దాంతోపాటుగా ఆ భగీరథ్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో తిరిగి ఇచ్చే దాంట్లో భగీరథ్ కూడా అబద్ధం చెప్పాడు కోర్టుకి అనేది కూడా మొత్తం తేటతెల్లమైపోయింది. మరి ఇలాంటి సమయంలో ఒక వారం తర్వాతకి ఈ కేసుని వాయిదా వేసినప్పటికీ అప్పుడు మాత్రం ముందస్తు బెయిల్ లభిస్తుందని ఏం ఆస్కారం ఉంది? పూర్తిగా ఇరుక్కుపోయాడు బండి భగీరథ్ అనేది కనపడతా ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.